పసుపు కొమ్ములు మనకు శుభ్రంగా మట్టి అంటే భూమిల నుంచి వెళ్తాయి కదా, మట్టి ఏర్లు అలాంటివి చాలా ఉంటాయి. అలాంటివి పోవడానికి ఈ మిషన్ నిన్న నేను మిషన్లో పోసేది చూపించిన తర్వాత ఇగో మిషన్ ఇలా క్లీన్ చేస్తుంది. అది చేసిపోయాక మొత్తం చిన్న చిన్న కొమ్ములు ఉంటాయి కదా, పసుపు కొమ్ములు అవన్నీ చిన్న కింద పడతాయి. వాటిని ఇట్లా రైతులు వాటిని మొత్తం పొట్టు దుమ్ము మట్టి అంతా పోయేటట్టు అల్ల ఏమైనా చిన్న చిన్న కొమ్ములు వెళ్తాయని తూర్పోత పోసుకుంటారు. గాలి వచ్చినప్పుడు తూర్పోత పోసుకొని అదంతా శుభ్రం అయిపోయాక చిన్న చిన్న కొమ్ములన్నీ ఒక సైడ్కు వేసుకుంటారు, పిల్ల కొమ్ములు. తర్వాత ఇంకా కొంచెం చిన్న చిన్న కొమ్ములు అవి పక్కకి వేసుకుంటారు. తర్వాత మంచిగా నీట్గా పెద్ద పెద్ద కొమ్ములన్నీ ఒక దగ్గరికి వేసుకుంటారు. అప్పుడు పసుపు అమ్మడానికి పోతుంది. వాళ్ళకు దానికి తగిన రేట్ వస్తుంటుంది. మనకు స్వచ్ఛమైన పసుపు రావాలంటే ఇలా మిషన్ పట్టినాక ఈ పసుపు చూడండి ఎట్లా ఉన్నదో. అసలుకి ఇట్లా మనం కొంచెంసేపు అయితేనేమో ఆరిపోయినట్టుగా కనిపిస్తుంది. మళ్ళీ మనం చేయి పెట్టి ఇట్లా ఇట్లా అంటే పచ్చగా ఎంత మంచిగా ఉందో, అసలు ఎంత ఫ్రెష్గా ఉందో పసుపు అయితే. అక్కడికి పోతేనైతే నాకు చాలా సంతోషం అనిపించింది. కళ్ళం నిండా పసుపు కొమ్ములే ఉన్నాయి. ఉడకబెట్టి వాటిని రైతులు చాలా కష్టపడుతుర్రు. తవ్వినాక తీసుకుపోయి అక్కడ పోసి ఉడకబెట్టి మళ్ళీ మిషన్కి వేసి తర్వాత ఇగో నీటి కొమ్ములు అయినాయి. ఎవరికైనా కావాలంటే చెప్పండి.